హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. ఈరోజైతే నేను టేస్టీ చికెన్ బిర్యానీ విలేజ్ స్టైల్లో చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలా టేస్టీ బిర్యానీ కోసం నేనైతే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. ఇది పక్కా విలేజ్ స్టైల్లో ఉండబోతుంది. సో ఇలా మూకుడైతే పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అది వేడయ్యేలోపు మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని అందులో ఒక కప్పున్నర పెరుగు, అలాగే 2.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు దాకా వేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేట్ అనేది చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మ్యారినేట్ అయితే సరిపోతుంది. అందులో మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అందులో హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకొని వేయించుకోవాలి. నేను ఈ మ్యారినేట్ చేసుకునే చికెన్లో అల్లం అయితే యాడ్ చేయలేదు, చూసారు కదా. సో ఎందుకంటే ఇది పోపులో వేద్దామని నేను అందులో వేయలేదు. మనం ఆయిల్ వేడయింది కదా, ఇందులో అన్ని హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకొని అలాగే ఒక పెద్దుల్లిపాయ ఇలా సన్నగా తరిమి వేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. మంచిగా వేగాయి కదా, ఇందులోనే మనం అల్లం అనేది యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది, చికెన్ కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. సో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, అడుగు పట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పట్టించే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ మూత కవర్ చేసి పెట్టేసామంటే కూర అనేది మగ్గిపోతుంది. సో అడుగు పట్టకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అనేది టర్న్ చేసుకోండి. అంతలోపు మనమైతే రైస్ అయితే రెడీ చేసుకోవడానికి ఇంకొక పొయ్యి వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. రైస్ కోసం మనం ఆయిల్ అనేది తక్కువగా వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కూడా స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకుందాం. దీనికి బగారా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్, బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 3-4 యాలకులు వేసుకొని అలాగే షాజీరా కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి వేగేలోపు సన్నగా తరిమిన ఉల్లిపాయ కూడా వేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఇవన్నీ కలుపుతూ మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మీరు ఇలా గిన్నె కట్టెల పొయ్యి మీద చేసుకున్నట్టయితే ఎంత టేస్టీగా ఉంటుందో బిర్యానీ. చూసారు కదా, అలాగే క్విక్గా కూడా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేయించుకుందాం. మనకు బిర్యానీ కోసం అయితే రైస్ వేస్తాం కదా, దానికైతే వాటర్ కోసం కొలత అనేది అవసరం ఉండదు. మనకి కొద్దిగా రైస్ కంటే మనం వండేదానికంటే కొద్దిగా అంత ఎక్కువ పోసుకున్నా ఏం కాదు, వంపేస్తాం కాబట్టి. సో సాల్ట్ అనేది మనం వాటర్లో వేసుకోవాలి, మనకు టేస్ట్కి తగ్గట్టు. కూరకు తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడే ఎక్కువ వేసామంటే బిర్యానీ అనేది ఉప్పుగా అయిపోతుంది. చూసారు కదా, కర్రీకి తగ్గట్టు మనం కర్రీలోనే వేసుకోవాలి. కర్రీ అనేది కొద్ది దగ్గర పడుతుంది అనగా మనం టేస్ట్ చూసుకొని మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మనకు బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది, మనకు కూర కూడా చక్కగా మగ్గిపోతుంది. తప్పకుండా ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా అయితే మా అమ్మ ప్రిపేర్ చేస్తుందండి, తను చాలా బాగా చేస్తుంది. సో అందుకోసమే నేను మీకోసం వీడియో అనేది తీస్తున్నాను. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. మనకు కూర దగ్గర పడుతుంది అనగా అడుగు పట్టేస్తుంటుంది కదా, అడుగు పట్టకుండా ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా కలిపితే పీసెస్ అనేవి విరిగిపోతూ ఉంటాయి.
సో ఎక్కువగా స్మాష్ అయిపోతాయి కదా, అందుకని ఎక్కువగా కలుపుకోకండి. ఇలా లాస్ట్కి ఒక 2 టైమ్స్ కలిపేసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోతుంది. అంతలోపు మనకు వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అందులో మనం కడిగి ముందే నానబెట్టేసుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, నేను కేజీన్నర చికెన్కు కేజీన్నర రైస్ తీసుకున్నాను, ఈక్వల్గా తీసుకున్నాను. మంచిగా కలుపుతూ మనం రైస్ మొత్తం యాడ్ చేసుకొని, ఈ రైస్ కూడా బాయిల్ అవ్వాలి. దాదాపు ఒక 80% 90% దాకా బాయిల్ అవుతే రైస్ అనేది ఉడికిపోయి ఉండాలి. చూసారు కదా, నేను రైస్ కంటే ఎక్కువగా వాటర్ తీసుకున్నాను. మనకు వాటర్తో ఎక్కువగా యూజ్ ఉండదు కాబట్టి బిర్యానీకి ఎక్కువ రైస్ వాటర్ వేసుకున్నా ఏం కాదు. చూసారు కదా, వాటర్ మొత్తం వంపేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ మొత్తం తీసేసుకొని ఇట్లా స్ట్రైనర్లో వేసుకోండి. వాటర్ మొత్తం వంకిపోతాయి. నేనైతే బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ రైస్ తీసుకున్నాను. మనం ఇంట్లో డైలీ యూస్ చేస్తాం కదా, ఆ రైస్ అయితే తీసుకున్నాను. మీకు బాస్మతి బియ్యం అయినా కూడా సేమ్ అండి. సో ఇలా ఒక బిర్యానీ మండి తీసుకోండి. ఇదైతే మందం ఉంటుంది కదా, అడుగు పట్టేయదు. సో ఇలా ఇందులో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం గిన్నె అడుగు భాగం మొత్తం పట్టించి ఒక లేయర్ రైస్ వేసుకొని ఒక లేయర్ చికెన్ వేసుకుందాం. ఇలా మందపాటి గిన్నెలు తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది తొందరగా అడుగు పట్టదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు గ్రేవీ అనేది వస్తుందండి. పీసెస్ అన్ని తీసేస్తాం కదా, కింద గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ అనేది లాస్ట్లో బిర్యానీలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలా అంతా యాడ్ చేస్తాం కదా, సపరేట్గా గ్రేవీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా మనం బిర్యానీ మీద చూడండి, రైస్ మీద ఎట్లా వేస్తుందో లేయర్గా వేసుకొని ఆ గ్రేవీ అయితే పక్కన పెట్టేసింది. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ వేసుకొని మీద నుండి పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్క వండుకొని ఇంత నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి పొయ్యి మీద. లాస్ట్లో అయితే ఇలా వేసుకొని ప్లేట్లో వేడి వేడి బిర్యానీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్.